అందరికీ మన ఛానల్ మానిటైజేషన్ అయితే జస్ట్ 1 వీడియోకే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 1 వీడియోకి మనకు 1500 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్ కంటే ఇంకెక్కువనే వచ్చింది. సో జస్ట్ 1 వీడియోతోనే 15 డేస్ 1 మంత్లో నా ఛానల్ మానిటైజేషన్కి వచ్చేసింది. పైన టిప్స్ కానీ, నేను ప్లే చేసిన స్ట్రాటజీస్ కానీ, నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో వెళ్ళిపోదామా? మనది వచ్చేసి దేవనా ప్రభు వరల్డ్ ఛానల్. సో ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే, ఈరోజు మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే అసలు అవ్వదు అనుకున్న, నాతో అవ్వదేమో అనుకున్న ఈ యొక్క ఛానల్ గురించి అయితే సో మానిటైజేషన్ అయితే అయిపోయింది. నాది జస్ట్ నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను, బట్ నాకు మానిటైజేషన్ అయ్యింది మాత్రం జస్ట్ 1 మంత్లోనే అయిపోయింది మానిటైజేషన్. సో 1 మంత్లో ఉన్న వీడియోస్కే నాకు మానిటైజేషన్ అయిపోయింది. సో నేను ఏమేం ఫేస్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను, ఏమేమి ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను, ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేశాను అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే నేను జెన్యూన్గా చెప్తున్నాను. షార్ట్లో చెప్పేస్తాను, వెరీ ప్రొలాంగ్ చేయకుండా. సో మీకు బోర్ కొట్టకుండానే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి వీడియో మాత్రం. సో ఏంటంటే నేనైతే 2024లో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. నాకు దాదాపు ఒక 5 ఇయర్స్ బ్యాక్, నాకు మ్యారేజ్కి ముందే 2 ఇయర్స్ బ్యాక్ నుండే ఉండేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. బట్ ఏంటంటే మ్యారేజ్ తర్వాత కొన్ని ఒపీనియన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి కొద్దిగా ఆగాను. మ్యారేజ్ తర్వాత నేను 3 ఇయర్స్కి స్టార్ట్ చేశాను. సో 3 ఇయర్స్ 2024లో స్టార్ట్ చేశాను నేను. జనవరి, ఫిబ్రవరి అలా స్టార్ట్ చేశాను. సో ఒక 4 or 5 మంత్స్ నేను వీడియోస్ పోస్ట్ చేశాను. నాకు యాక్చువల్గా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను అదే బేస్ పైనే స్టార్టింగ్లో నాకు దేవనా ప్రభు కుకింగ్ అండ్ డైలీ వ్లాగ్స్ అనేసి ఛానల్ స్టార్ట్ చేశాను నేను. కుకింగ్ వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఒక 60 వరకు పోస్ట్ చేశాను. సో నాకు స్టార్టింగ్లో వ్యూస్ ఎలా వచ్చేటి అంటే ఒక 500, ఒక్కొక్కసారి 70, ఒక్కొక్కసారి 30, స్టార్టింగ్లో చాలా తక్కువ ఉండేది. సబ్స్క్రైబర్స్ కూడా చాలా అంటే చాలా లేట్. ఇలాంటి ఒక్కొక్క వీడియోస్కి ఒక్కో సబ్స్క్రైబర్ అన్న పెరగకపోతారా అని చూసిన రోజులు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈవినింగ్ అలా అప్లోడ్ చేసి మార్నింగ్ లేవగానే మొబైల్ చూసేదాన్ని, సబ్స్క్రైబర్స్ ఏమైనా పెరిగారా అనేసి. చాలా అంటే చాలా వెయిట్ చేశాను. అప్పుడు నేను ఒక 50-60 వీడియోస్ అలా పోస్ట్ చేశాను. నాకు ఒక 100 సబ్స్క్రైబర్స్ అలా వచ్చారు. దాని తర్వాత ఏంటంటే నేను నా సెకండ్ బాబు డెలివరీ ఉండే. సో ఆ టైంలో నేను వీడియోస్ అనేది చేయలేకపోయాను. దాదాపు నాకు 8th మంత్ నుండే నేను స్టాప్ చేశాను. మళ్ళీ ఛానల్ స్టాప్ చేసి కొద్దిగా హెల్త్ ముందు కదా ఇంపార్టెంట్ అనేసి నేను స్టాప్ చేసేసి మళ్ళీ 2026లో స్టార్ట్ చేశాను. మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఎందుకంత గ్యాప్ తీసుకున్నానంటే డెలివరీ తర్వాత కూడా కొద్దిగా మనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి యాక్చువల్గా చేయొచ్చు, బట్ ఏంటంటే ఏమో తెలియదు, కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల. మా అత్తయ్య గారు అప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు. సో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నేను స్టార్ట్ చేయలేకపోయాను, అసలు ఫోకస్ చేయలేకపోయాను మెయిన్గా. దాని తర్వాత మళ్ళీ ఏదైనా స్టార్ట్ చేశానంటే దాన్ని వదిలేయద్దు అన్న థాట్లో ఉంటాను నేను. అవుతుంది లేదంటే బట్ మనం ట్రై చేయాలి కంపల్సరీ అనే థాట్లో ఉంటాను నేను. సో అందుకనేసి ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ నేను దాన్ని ఆపేసానే అనేసి నాకే ఎట్లో అనిపించింది. నాకు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఒక ప్యాషన్తోనే స్టార్ట్ చేశాను నేను. అసలు సక్సెస్ అవ్వాలని స్టార్ట్ చేశాను, టైంపాస్కి అయితే స్టార్ట్ చేయలేదు నేను. నాకు ఎప్పటి నుండో ఉండేది. సో నేను ఒక ప్యాషన్తోనే స్టార్ట్ చేశాను దీన్ని అయితే, సక్సెస్ కొట్టాలి కంపల్సరీ అనేసి. బట్ ఏంటంటే స్టార్టింగ్లో మా సార్ అనేవారు, 4000 వాచ్ అవర్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ నీకు ఎప్పుడు కావాలి, ఒక్క వీడియోకి కూడా ఒక్క సబ్స్క్రైబర్ పెరగట్లేరు అనేసి అనేవారు. కానీ తనే ఎక్కువ మోటివేషన్ నాకు, అవుతుందిలే అనేసి. కానీ నేను మళ్ళీ 2026లో రీస్టార్ట్ చేశాను. దాదాపు ఒక 1 మంత్ వీడియోస్ పెట్టిన తర్వాత
మీరు కొన్ని టిప్స్ చెప్తాను నేను. జెన్యూన్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ జెన్యూన్ కంటెంట్, రియల్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మనకు మన ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేషన్స్ కానీ వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే నేను అయితే ఎవరికి షేర్ చేయలేదు ఇంతవరకు కూడా. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తాను అనేసి చాలామందికి తెలీదు. చాలామందికి తెలియదు. నేను ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని లేదు, ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యూన్గా తెచ్చుకున్నాను నేను మాత్రం సబ్స్క్రైబర్స్. నాకు తెలిసి మనకు తెలిసిన వాళ్ళకంటే కూడా తెలియని వాళ్ళు, ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడు, నాకు వాళ్ళే ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎవరు మనకు సపోర్ట్ చేయరు. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే, ఒక వీడియో చేయగానే ఫటాఫట్ స్టేటస్ పెట్టేస్తారు, ఎవరైనా చూస్తారేమో అని. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెమే చూస్తారు వీడియో అనేది. కొంచెం చూసేసి మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ లేదేమో ఆ వీడియోకి అనేసి యూట్యూబ్ అనుకుంటుంది. సో మన వీడియోని ఎక్కువ ముందుకు తీసుకెళ్ళదు. సో అదొకటి మిస్టేక్ చేయకండి అస్సలు. సో మీకు ఓన్గా జెన్యూన్గా వచ్చి ఫాలోవర్స్నే, మీరు సబ్స్క్రైబర్స్నే మీరు ఫాలో చేసుకోండి. అండ్ మీరు డైలీ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయండి, ఓకేనా? డైలీ కన్సిస్టెంట్ ఒక షార్ట్ అయినా పెట్టడానికి ట్రై చేయండి. వీక్లీ ఒక 1 వీడియో, లాంగ్ వీడియో ట్రై చేయండి. నేనైతే వీక్లీ కూడా లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయలేదు. యాక్చువల్గా నాకు కుదరలేదు పిల్లలతోని. బట్ అయినా కూడా నా జెన్యూన్ కంటెంట్ ఇచ్చాను నేను. యాక్చువల్గా నేను కుకింగ్ అండ్ డైలీ వ్లాగ్స్ అని స్టార్ట్ చేశాను. బట్ నాకు మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఏమనిపించిందంటే, కొద్దిగా యూనిక్గా అనిపించలేదు నేమ్ అనేది. ఈ యొక్క ఛానల్ నేమ్ పెట్టేటప్పుడు కూడా ఒక యూనిక్గా ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ నా దాంట్లో ఆల్ మిక్సింగ్ కంటెంట్ ఉంటుంది. కుకింగే కాకుండా డైలీ వ్లాగ్స్ కానీ, హెయిర్ కేర్ కానీ, నేను రీసెంట్గా ఒక డిజిటల్ స్కిల్స్ పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను, దాని గురించి ఉంటుంది. ఇంకా డ్రెస్ వేరు, ఫ్యాషన్ వేరు, ఇలా చాలా ఉంటుంది నా దాంట్లో డిస్క్రిప్షన్లో. సో ఇలా మిక్స్డ్ కంటెంట్ అనేది, మిక్స్డ్ అంటే మనకి యూట్యూబ్కి అర్థం అవ్వాలి మన కంటెంట్ అనేది, సరిపోతుంది, ఓకేనా? అయినా నా ఛానల్ అనేది మానిటైజేషన్ 2 వీడియోస్కి అయింది. ఓన్లీ నా హెయిర్ కేర్ వీడియో, నాకు జెన్యూన్ రివ్యూ ఇచ్చాను ఒకటి, అంటే నా రియల్ లైఫ్లో జరిగిందిలేండి అది. సో నాకు షార్ట్ హెయిర్ టు లాంగ్ హెయిర్ అనేసి నేను ఒక వీడియో తీశాను. నాకు జెన్యూన్గా యూజ్ అయిన హెయిర్ ఆయిల్ అండ్ డైలీ నేను యూజ్ చేసే కొన్ని మెథడ్స్ అనేది నేను పోస్ట్ చేశాను. నా రియల్ జెన్యూన్ కంటెంట్ అనేది ఇచ్చాను దాంట్లో. అది దాదాపు 80K వరకు వెళ్ళింది నాకు. ఆ ఒక్క వీడియోకి నాకు మానిటైజేషన్ నాకు 4000 వాచ్ అవర్ అయిపోయింది. ఆ ఒక్క వీడియోకి నాకు దాదాపు 1500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఒకటే వీడియోకి జస్ట్ 15 డేస్ 1 మంత్లోనే నాకు వచ్చారు. జస్ట్ 1 వీడియోతో మాత్రమే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. సో ఏంటంటే, నాకు మానిటైజేషన్ వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. 4000 వాచ్ అవర్ కంప్లీట్ అవ్వడంతోనే నాకు మానిటైజేషన్ అప్లై చేసుకోమని చూపెట్టింది. సో నాకు అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ వితిన్ 2 or 3 డేసే నాకు టైం పట్టింది. సో 2-3 డేస్లో నాకు మీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, ఎలాంటి ఇష్యూస్ లేకుండా అనేసి వచ్చింది. నేను అప్పటికి దాదాపు ఒక 80 వీడియోస్ 90 వీడియోస్ వరకు చేశాను అంతే. జస్ట్ 90 వీడియోస్ చేశాను అనుకుంటా. 90 వీడియోస్ లోపే 100 వీడియోస్ లోపే నాకు మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అది. మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాడ్సెన్స్ అండ్ మన ఐడి వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. సో అవి రీసెంట్గా కంప్లీట్ చేశాను. అవి మనకు $10 కంప్లీట్ అయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ కింద చేసుకోవాలి. యాక్చువల్గా నాకు ఐడి వెరిఫికేషన్ కూడా నాకు ఎప్పుడో ఎలిజిబిలిటీ అయ్యాను. బట్ ఏంటంటే, మనం కొత్త కదా ఛానల్కి. సో లాస్ట్ 28 డేస్ నేను చూసుకుంటూ వచ్చానన్నమాట. అసలు ఇంకా $10 అవ్వట్లేదు ఏంటి, $10 అవ్వట్లేదు అంటని. కానీ అప్పటికే నాకు $10 కంప్లీట్ అయిపోయింది. నేను ఎర్నింగ్లో చూసుకోలేదు. బట్ దాని తర్వాత కొద్దిగా లేట్ చేశాను ఐడి వెరిఫికేషన్ కింద. బట్ ఐడి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదండి నా దానికి. చాలా అంటే నాది జెన్యూన్ కంటెంట్. ఎవరిది వీడియో తీసుకొచ్చి పెట్టడం కానీ, క్లిప్స్ యాడ్ చేయడం కానీ. ఫస్ట్ ఒకటి ఏంటంటే, యూట్యూబ్లో మనం వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అనేది ఫాలో అవ్వండి. వేరే వాయిస్ ఓవర్స్ బ్యాక్ సైడ్ వినబడకూడదు, మ్యూజిక్ వినబడకూడదు, అండ్ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టకూడదు. సో ఇలాంటివి ఉంటాయి. జస్ట్ ఓన్గా అంటే మీ జెన్యూన్ కంటెంట్ ఏదైనా సరే అండి,
ఇచ్చుకోండి ఓకేనా. బట్ ఎలాంటిది తీసుకొచ్చి మిక్సింగ్ చేయడం మాత్రం చేయకండి, ఎందుకంటే మనకు ఛానల్ మానిటైజేషన్ అప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈజీగా అంటే చాలా ఈజీగా అయిపోయింది నా ఛానల్ మానిటైజేషన్ మాత్రం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈజీగా అవుతుందనేసి. ఇంతవరకు కూడా నేను ఛానల్ నన్ను రన్ చేస్తున్నాను, నా ఛానల్ మానిటైజేషన్ అయిందని చాలా మందికి తెలియదు. నా ఫ్రెండ్స్లో కానీ రిలేషన్స్లో కానీ చాలా మెంబర్స్ తెలియదు, కొద్దిగా క్లోజ్ పీపుల్కి మాత్రమే తెలుసు. అది కూడా నేను వాళ్ళకి కూడా జస్ట్ నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా నేను చెప్పను. జస్ట్ నా ఛానల్కి ఫస్ట్ లైక్ మాత్రం మా హస్బెండ్ది కంపల్సరీ వస్తుంది, ఇంకెవరిది రాదు మ్యాక్సిమం. సో తనదైతే ఎప్పటికీ లైక్ తప్పకుండా ఉంటుంది. సో మనకు వాళ్ళే కాదు, మనకు జెన్యూన్గా సబ్స్క్రైబర్స్ వచ్చే విధంగా ఫాలో అవ్వండి. నేనైతే ఆ టిప్ మాత్రం చెప్తాను. ఫైనల్గా కొన్ని టిప్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి అనేది మనకు రావట్లేదే, మనతో అవ్వదు అనేసి డిసప్పాయింట్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, తప్పకుండా మీ యొక్క వీడియోస్ అనేది తప్పకుండా మంచిగా వెళ్తాయి, మీ మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే థంబ్నెయిల్స్, టైటిల్ మంచిగా ఇవ్వండి, థంబ్నెయిల్స్ టైటిల్. అండ్ జెన్యూన్ కంటెంట్ పోస్ట్ చేయండి ఓకేనా. ఒరిజినల్ కంటెంట్ అనేది పోస్ట్ చేసుకోండి. అండ్ తొందరగా ఎక్స్పెక్ట్ చేయకండి ఓకేనా. ఏది కానీ ఏంటంటే ఇప్పుడు మనకు ఛానల్ అవ్వట్లేదు ఏంటి దీని గురించి వేస్ట్ అనుకొని తొందరగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఏది కానీ కొద్దిగా కష్టపడడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం అందరు కష్టపడడానికే వస్తారు, దీంట్లోకి ఏదో ఒకటి సాధించాలనే వస్తారు. మెయిన్లీ నేను చెప్పేది మాత్రం ఉమెన్స్కి అండి, తప్పకుండా అవుతుంది మీతో అవ్వకుండా అస్సలు ఉండదు. ఏంటంటే మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, మనకంటూ మన పేరుకంటూ ఒక వాల్యూ, మనకంటూ ఒక రెస్పెక్ట్ తెచ్చుకోవడానికే మనం ఏంటంటే చూస్తూ ఉంటాం ఏ ఆపర్చునిటీ దొరుకుతుందా అని. కానీ యూట్యూబ్ బెస్ట్ ఆపర్చునిటీ అండి. నాకు ఇంకా ఎర్నింగ్స్ రాలేవు, బట్ ఛానల్ మానిటైజేషన్ అయిందంటే మనం ఫస్ట్ స్టెప్ ఎక్కాము అంతే ఓకేనా. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది మనకు ఓకేనా. ఒక 100 స్టెప్స్ ఉన్నా సరే, ఒక 100 స్టెప్స్ ఉన్నా సరే మనం ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది ఛానల్ మానిటైజేషన్తో. ఇంకా 100 స్టెప్స్ మనం మెల్లమెల్లగా ఎక్కేస్తాము, నో ప్రాబ్లం. దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ముఖ్యంగానైతే ఉమెన్స్కైనా మెన్కైనా చెప్పేది ఏంటంటే పేషెన్స్ అండి. పేషెన్స్తోని కన్సిస్టెన్సీతోని మీ ఒరిజినల్ కంటెంట్ పోస్ట్ చేయండి ఓకేనా. సో నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది, కంటెంట్ కూడా. సో మన కంటెంట్ నచ్చింది అంటే తప్పకుండా చూస్తారు. అండ్ మీరు మీ సబ్స్క్రైబర్స్తోని ఎలా అంటే ఫ్రీగా మాట్లాడండి ఓకేనా. వాళ్ళతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వండి, వాళ్ళతోని మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి ఫైనల్గా అండ్ ఒకవేళ మీరు ఛానల్ నేమ్ కూడా మీకు ఓకే యూనిక్గా అనిపించలేదు, నచ్చలేదు అనుకుంటే ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఒక యూనిక్ నేమ్ పెట్టుకోండి ఛానల్కి. అండ్ కంటెంట్ అనేది మంచిగా సబ్స్క్రైబర్స్కి ఎలా రీచ్ అవుతుంది అని చూసుకుంటూ కంటెంట్ అనేది పోస్ట్ చేసుకోండి ఓకేనా. సో నా జర్నీ, నా టిప్స్ అండ్ ఇవన్నీ కూడా మీకు యూజ్ అయ్యాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఓకేనా. సో మర్చిపోకండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్.